బిఏ, బిఎస్సి, బీటెక్. బిఏ చదివేవాడికి హిస్టరీ బాగా వచ్చు, అంటే జీకే సబ్జెక్ట్ బాగా పట్టు ఉంటుంది. వీడు పొద్దున్న లెగుస్తాడు, లేచినామంటే రోజు జీకే చదువుతుంటాడు. ఇక మిగతా రీజనింగ్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ పట్టించుకోడు. బిఎస్సి వాడు ఉంటాడు, మ్యాథ్స్ వచ్చింది, ఈ పొద్దున్న లెగుస్తాడు, మ్యాథ్స్ ఒకటే చేస్తుంటాడు. బీటెక్ కూడా వస్తాడు, అదేం చేయడు. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వీళ్ళంతా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చిన్న చిన్న బిట్లు కూడా, చిన్న చిన్న బిట్లు అనమాట. ఎంతంటే ఈ బిఏ వాడు సపోజ్ స్క్వేర్ రూట్ 4225 అని ఉంది. ఇది బిఏ వాడు చేయడు. అమ్మో నాకు 20 వరకు వచ్చు, 20 సార్ 400, కాబట్టి నేను అది చేయను అని వదిలేస్తాడు. 4 డిజిట్స్ ఉన్నాయి. బిఎస్సి వాడు వస్తాడు, నాకు 25 టేబుల్ దాకా వచ్చు, వీటికి 20 వరకు వచ్చు. చదువుకుంటారు కాబట్టి ఇంట్లో. వీడు మాత్రం కొంచెం కష్టపడతాడు, 30 దాకా వస్తాయి. అయినా సరే 900, 30 సార్ 900 అంటాడు. అయిపోయింది, ఇంటిదైనా ఉంటాడు. ఇంకా ఈ ఎగ్జామ్ లో కొంచెంసేపు చేస్తాడు. ఈడైనా చేయకుండా వదిలేస్తాడు, వీడు కొంచెంసేపు చేసి వదిలేస్తాడు. ఈడ ఉన్నాడు, మీకు తెలుసుగా, అదే పెడతాడు. సార్ చెప్పినట్టుగా ఇది ఈజీ, ఇక్కడికి వస్తే ఈజీగా నేర్చుకోవచ్చు మీరు ఇట్లాంటి మోడల్స్. ఎలా, ఇక్కడ ఎంత ఉంది 5 అంటే 5 1 లెటర్ వదిలేయాలి. ఇక్కడ తెలుసుగా చెప్పారు సార్ ఇందాక, 1 లెటర్ వదిలేయాలి. ఇక్కడ ఎంత ఉంది 42 అంటే 6. ఇంట్లో కూర్చుని ప్రిపేర్ అయ్యాడు, ఇది రాదు. 7 7 49 కాదు, 6 6 సార్ 36, కాకపోతే 65 సార్ 4225. ఓకే, ఇలాంటి ఇన్స్టిట్యూట్కి వస్తే ఇంకా చాలా ఉంటాయి. మీకు నాకు చూపించాను సార్, మీకు అక్కడ అవి ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ మ్యాప్ ఉంది. మీకు రోజు వచ్చినప్పుడల్లా ఇండియన్ మ్యాప్ లో ఇక్కడ బంగాళాఖాతం, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఏం జరిగింది ఈ మధ్య కాలంలో, వైజాగ్ లో ఏం జరిగింది. తుఫాన్ కాదు, హెచ్ఎఫ్ అనే ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు. హెచ్ఎఫ్ అదేంటంటే నావీస్, బోట్స్, వీటి మీద ఉన్నటువంటి వాటి ప్రతి స్టేట్ మనకి వచ్చి రోజు డైలీగా పేపర్స్ చూసుకోవడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవచ్చు అనుకుంటారు. కానీ పేపర్స్ లో పొద్దున్న లేస్తే రాజకీయాలు అయితే ఏముండవు, అందరికి తెలుసు. మీ కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్పరయ్యి. ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి వస్తేనే కొన్ని నేర్చుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.